ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంక ఈరోజు ఈవినింగ్ ఏంటి స్నాక్స్ రెడీ చేస్తాను, వర్క్ ఏం చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను. ఇంతలో మా బుడ్డది అయితే వచ్చింది, డోర్ కొట్టేస్తుంది, ఆడుకోవడానికి వెళ్ళింది. దర ఈ సైన్యం వేసుకొని వచ్చేసింది. ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేయలేదు. ఎక్కడ ఆడతారు మీరు? ఎక్కడ ఆడతారు? ఎక్కడ కాదు మమ్మీ, ఇల్లు తోడాలి ఇప్పుడు. బాల్కనీలో. సరే, బాల్కనీలో ఆడుకో. నా ఫ్రెండ్ వీళ్ళు వాగుతున్నారు. సరే, ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు తుడిచేస్తుంది. సరే, మీకు నచ్చింది చెయ్యండి. ఇంకా పిల్లలైతే నేను ఇల్లు తుడుస్తున్నా అని చెప్పేసి బాల్కనీలో అయితే ఆడుకుంటున్నారు. ఇంక ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. గిన్నెలు పెట్టేసి పెయింట్లో ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ అయితే పొడిగా అయిపోయినాయి. అవైతే ఇంకా సెల్ఫ్లో పేర్ చేసుకున్నాను. ఇంక ఇవి ఆఫ్టర్నూన్ గిన్నెలు. ఇంకా సాయంత్రం అయితే అవి కొంచెం ఉంటే ఇంకా అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు తుడిసిన తర్వాత అయితే ఆ గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. స్నాక్స్ చేస్తాను. ఇప్పుడు గుర్తొచ్చింది తిన్నీకు. ఇంతవరకు ఆటలో పడిపోయి ఏది గుర్తులేదు. టీచరు సండే రోజు ఏమి ఇస్తుంది తెలుసా? చాక్లెట్, బిస్కెట్ అవి ఇస్తాను చెప్పు. చాక్లెట్, ఇంకా బుక్, డ్రాయింగ్ బుక్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్, బెలూన్, అలాగే అట్లా ఇస్తాను. రైస్ ఉడుకుంటుంటే వాడు గుర్తొచ్చింది. మా వారు మన స్వీట్ పొటాటో తీసుకొచ్చారు. ఇంకా అదైతే ఉడకబెడదామని చేస్తున్నాను. రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఈ చల్లదనానికి ఈ ఆవిరిని బయటకు పంపించబుద్ది కావట్లేదు. ఇంక లోపల ఉంచేస్తున్నాను. బాగా వేడనిపిస్తప్పుడు ఇంకోండి ఎర్ర తేగలు ఇవన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసి కుక్కర్ పెట్టేస్తున్నాం. స్నాక్స్లో బాగుంటాయి. ఇంకా కాస్త సాల్ట్ వేసి అయితే పెట్టేస్తాం. కుక్కర్ కొనుక్కోండి, ఆయన ఇంకొక 15 minutesలో వచ్చేస్తారు. రెడీ అయిపోతుంది, వేడి తినొచ్చు. అయిపోయింది. మరి సినిమాట అయిపోయింది. ఓకే, రైస్, ఎర్రగడ్డలు. ఇప్పుడు కర్రీ వండాలి. కర్రీ ఏముండదు, క్యాబేజీ ఉంది. క్యాబేజీ కర్రీ చేస్తాను. అదే కాలీఫ్లవర్, క్యాబేజీ కాదు కాలీఫ్లవర్. మా తమ్ముడు ఎన్ని చవక బేరాలో చూసుకుంటాడు చక్కగా. ఇది 30 రూపీస్ అంటే ఎంత మంచిగా వచ్చింది చూడండి. 4 నెలలు ఆడెక్కడ తక్కువ ఉంటాయో ఆ సైట్లో నిలబడతాడు. చిన్నప్పటి నుంచి కూర అంటే భలే ఇష్టం. కానీ ఇందులో కొంచెం ఏడు చేపలు, నెత్తలు అలాంటివి వేయాలి. కాకపోతే ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా స్కిప్ అనమాట. ఇంకా అలాంటి వేయటం ఉండదు, జస్ట్ టమాటా వేసి ఉంటుంది. పురుగులు ఉంటాయి అబ్బా, భయం వేస్తుంది. అది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నా చేయాల్సిందే. అమ్మాయిల ఇంటి వరకే భయపడ్డా. ఆటోమేటిక్గా ఇల్లు దాటాక శివంగిరి అయిపోతుంది. ఏంటి కురికే అదేలేండి, ఏదో చెప్పాలి. ఏదో కొద్దిపాటి ధైర్యం వచ్చిన శివంగి అనే చెప్పుకుంటాను. అలాగే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం నవ్వకండి.
నేను ఏదో పని చేసేటప్పుడు మూతి 30 వంకలు తిప్పేస్తా ఉంటాను. అందుకు ముందు చెప్తాను, ఏమక్క కట్ చేస్తుంటే మూతి 30 వంకలు తిప్పుకున్నాను, మీకు అనిపించవచ్చు. యా యా పురుగులున్నా యా లేవు డింగ్ 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 పురుగులు లేవంట పురుగులు. ఓ షిట్, ఎంత పని అయిపోయిందంటే టమాటీలు లేవు నిండుకొని చూసుకోలేదు. ఇప్పటికిప్పుడు మా వారిని ఏమైనా వచ్చిన తర్వాత టమాటీలు తీసుకురండి అంటే మాత్రం నా బేక్ మీద అడిగేసేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడే వర్క్ నుంచి వస్తారు కదా. సరే ఎలాగో కట్ చేశాను, పకోడీ వేసేస్తా. రసము పప్పు ఉందిగా, ఇంకా పకోడీ వేసేస్తా. ఇంకా అంతే, ఎలా నడిస్తే అలా బండి. ఇంక దీన్ని శుభ్రంగా తగిలేసుకోవాలి. ఓకే, పకోడీ కోసం కాబట్టి కొంచెం ఇంక ఇది పకోడీ కోసం కాబట్టి కొంచెం లేట్గా చేస్తాను. పురుగులు తేలుతాయి ఈ వాటర్లో వేస్తే, ఇప్పుడు పురుగులు తేలుతాయి. లేవులండి చూశాను, కానీ కనిపించిన పురుగు కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఈత కొట్టుకుంటా బయటకు వచ్చేస్తుంది. రైస్ ఎంతవరకు వచ్చిందబ్బా? అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఆయన వచ్చేసారు. అలాగేనా చెప్పాలి? బాత్రూంలోనా? నేనే మర్చిపోయి అంటాను. అలాగేనా చెప్పాలి బుజ్జి? చీర థ్యాంక్ యూ శ్రీవారు. ఎక్కడికి వెళ్ళలేదు, అలా ఉంది కట్టుకుందామని కట్టుకున్నా. అయ్యో ఏమైంది? అయ్యో చలికాలం అని అయ్యో సగ్గట్లు అయినట్టు నడుస్తున్నావు ఏంటి నువ్వు? నీకోసం స్నాక్ ఐటమ్ ఒకటి రెడీ చేసా. ఏంటో చెప్పు. ఏంటిది నువ్వు మనం తీసుకొచ్చావు? ఏంటది? నీ బొండే బజ్జీయా? ట్యాంగలు తెచ్చావు కదా, అవి దుంపలు ఇక్కడ ఆటకేరు పండు. రాఖీ గడు పడుకోండి, నైట్ షిఫ్ట్ చేశాడు కదా. మీ ఆవిడ వీడియో కోసం వేడి వేడి చాయ్. లేలో వెల్కమ్. లేలో అయినా బుజ్జి? లేలో దేదో అంటే ఇవా వేడి వేడి చాయ్. లేలో అంటే వేడి వేడి చాయ్ తీసుకుని నీ దగ్గర నేర్చుకోవాలి. థ్యాంక్ యూ బుజ్జి. నువ్వు తెగ పొగిడికే మర్చిపోను. వేటి మన పెళ్ళైన కొత్తలో కొన్నావు. స్నానం అయిపోయింది కదా, పనికి వచ్చింది మళ్ళీ. మర్చిపోయావా బుజ్జి? షాపూర్లో కొన్నాం. గుర్తొచ్చిందా? చాన్నాళ్ళకి ఓపెన్ చేస్తే ఎప్పుడో తీసిన, అసలు ఎప్పుడు తీసిన గుర్తులేదు. అబ్బా ఒక సిప్పేస్తే హాయిగా ఉంది బుజ్జి. సాయంకాలం చల్లగైపోయినాయా? మా ఊర్లో శుక్రవారం దుంపలు కొనుక్కునే వాళ్ళు మా అక్క నేను. ఇందాక అదే చెప్పాను, మాకు సంతలోనా కొనుక్కునే వాళ్ళం అని చెప్పేసి చెప్పాను. శుక్రవారం మా చిన్నక్క ఏముండే సేమ్ ఇలాగ ఉంటుంది మా అక్క. తమ్ముడా మంచిదే, అలాగనే గయ్యాలేం కాదు, మా అక్క చాలా మంచిది. అంటే మీ ఆవిడ గయ్యాలా? అది ఆడలకు నిజమే కదా. అది అంటే నేను గయ్యాలి అన్నమాట. సరే చెప్తాను, నేను గయ్యాలి అంతేనా? నేను గయ్యాలనా? నువ్వు గయ్యాలి కూడా కైకయ్య కాదు. మా ఊళ్ళో పెదపింగ్ గౌరినాయుడు దుంపలు తెచ్చేవాడు. పెదపింగ్ గౌరినాయుడు రాఖీ గడ్డ లేచిపోండు. వాడు దుంప లేకపోతే మీరు సాగు పుట్టుతాడు. చిన్నానికి 2 దుంపలు ఉంచు. ఉప్పు కారం సరిపోయింది కదా? కళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళిపోయి నీవే? నాకు ఒకటి ఇవి నోట్లో పెడతా.
చూస్తుందా అది ఫస్ట్ వేస్తాను ఉమ్. ఉప్పు చాలా ఎక్కువ ఉండే సరే ఒకసారి వాయి తీసేస్తున్నాం అప్పుడు అర్థమైపోతుంది క్యాబేజీ కాదు కాలీఫ్లవర్ పకోడీ మాట తగ్గించు. మంట తగ్గితే ఆయిల్ లాగేది సని ఉమ్. నోరు కాయలు వద్దాయి అంత ముక్క చేసాం కొంచెం సాల్ట్ వేసాను ఏ చెప్పాను కాలిపోద్దని మొత్తం లావు వేసాను ఆల్రెడీ వేసాను బుజ్జి. ఏయ్ నంచుకోవడం అంటే మంచూరియా నేను వేసాను వచ్చేస్తాను దొంగ నంచుకునేలో ఖాళీ అయిపోతుంది మంజూరియా ఇలాంటివైతే ఇదే పొయ్యి మీద అవుతూనే ఉంటాయి ప్లేట్ రోడ్ అయిపోతూనే ఉంటాయి మా అమ్మ చూస్తే పొయ్యి కట్టి తినకూడదా పక్క రావడం టిఫిన్ ప్లానింగ్ అయితే క్యాన్సిల్ ఇంకా రైస్ ఉండిపోయింది కొంచెము ఈరోజు తొందరగా తినలేదు ఇంకా పకోడీ అయితే చాలా అయ్యింది ఇంక ఇది ఉంది రేపు పెరుగు తినేస్తాము పప్పు పర్లేదు ఒక రోజు గుండిపోయినా పర్వాలేదు ఇది అయిపోద్ది కప్పుడు పెరుగు పప్పు అయిపోద్ది రాఖీ వెళ్తాగా స్వీట్ పొటాటో ఫైనల్గా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఫుల్ నిద్ర వచ్చేస్తుంది వంటది అయిపోవడంతో ఇంకా అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం మినపూళ్ళు దోసపిండికి అయితే కొంచెం నానబెట్టుకుంటున్నాం మర్చిపోయాను ఇంకా అందుకే దోసపిండికి అయితే ఇవ్వండి వాటర్ ఉన్నాయో లేవో చూడాలి వాటర్కి వెళ్ళారు వస్తే నానబెడతాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇంకా వాటర్ అయితే తెచ్చేసారు చూసుకోవాలి ఇప్పుడు గుళ్ళు నానేసేస్తాను ఫైనల్గా దోశ కోసం అయితే నానబెట్టేసాను ఇంకో ఇది పప్పులు అన్నీ ఉన్నమాట ఈ దోశలకి ఉదయం ఇంక రుబ్బేసుకోవాలి ఓకే మరి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఉంటాను బాయ్ బాయ్ ఇది ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ బాయ్